విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దులో ప్రశాంత వాతావరణం నెలకొంది. రోజుల తరబడి వినిపించిన కాల్పుల మోతలు, బాంబుల పేలుళ్ల శబ్దాలు ప్రస్తుతం వినిపించడం లేదు. అయితే ఈ ప్రశాంతత తాత్కాలికమే అని పాకిస్తాన్ను నమ్మొద్దు అని బలోచ్ లిబరేషన్ ఆర్మీ పరోక్షంగా భారత్కు సూచిస్తోంది. పాక్ ఊసరవెల్లి లాంటిది అని, దాని మాటలను నమ్మవద్దు అని పేర్కొంది. భారత సైన్యం దాటికి తట్టుకోలేక సైనిక ఘర్షణను ఆపేందుకు పాకిస్తాన్ తాత్కాలిక యుద్ధ వ్యూహంగా ఈ శాంతి సోదర భావ ప్రవచనాలు చెబుతోంది అని మండిపడింది. కాల్పుల విరమణ ఒక మోసమే అని, తాత్కాలికమే అని BLA పేర్కొంది. తనపై వస్తున్న ఆరోపణలపై కూడా BLA స్పందించింది. విదేశీ మద్దతు ఉన్న పార్టీ అంటూ వస్తున్న విమర్శలను తోసిపుచ్చింది. ప్రస్తుతం బలూచిస్తాన్ ప్రాంతానికి సంబంధించిన సైనిక, రాజకీయ, వ్యూహాత్మక నిర్మాణంలో మాకు సరైన స్థానం ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. మేమేమి కీలు బొమ్మలం కాదు, ఏం జరిగినా మౌనంగా చూస్తూ ఉండిపోము. బలూచిస్తాన్లో మా పాత్ర ఏమిటి అనే దానిపై మాకు పూర్తి స్పష్టత ఉంది అని వెల్లడించింది. ఇక పాకిస్తాన్ భూభాగంలోని బలూచిస్తాన్లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఎడారి వాతావరణం కారణంగా అది అత్యంత వెనుకబడి ఉంది. పాక్ ఖజానాకు గణనీయమైన ఆదాయం ఇక్కడి నుంచే వస్తున్నప్పటికీ కూడా బలూచిస్తాన్ అభివృద్ధి విషయంలో పాలకులు నిర్లక్ష్యంగా ప్రదర్శించడంతో వేర్పాటువాదం పురుడు పోసుకుంది. ప్రత్యేక బలూచిస్తాన్ కోసం స్థానికులు దశాబ్దాలుగా సాయుధ పోరాటం చేస్తున్నారు.